ఇక్కడ డాన్ చెప్పాడని చెప్పు, లేకపోతే నరికే. దాన్ని చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాలి. ఎందుకంటే అది కోట్లతో ముడిపడి ఉన్నది. ఓకే పాపం పోయింది రాణి. ఫోటో పంపించారు వాళ్ళ అమ్మాయి. అండ్ ఈ ఫోటోలో ఉన్న వాళ్ళందరూ 40 ఏళ్ళ వాళ్ళు. వాళ్ళందరినీ 50 ఏళ్ళకి మార్చి తీసుకొచ్చి. ఓకే సార్. అయితే సార్ మీరు చెప్పినట్టుగానే చేశాను సార్. చూడండి సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఏవి మ్యాచ్ కావట్లేదు. ఈ అమ్మాయి ఇంట్లో వాళ్ళు ఎవరైనా సీక్రెట్ గా ఫోటో తీసింటే బాగుండేది. ఎస్ సార్. హలో హలో ఉదయ్. హలో ఉదయ్, ఏంటా ఇష్యూ మాట్లాడుతున్నావు? అవును, ఎలా ఉన్నావు ఈశ్వర్? ఎలా ఉన్నావు? ఫ్రీగా ఉన్నావా? అక్కడే ఉన్నాను. మా బాసు వదిలి కదా, నేను లేదా ఆయనకి క్షణం తోచదు. మా ఆఫీసర్కి లంచ్ తీసుకొద్దామని వచ్చా. నేను మీ ఆఫీస్కి వద్దాం అనుకుంటున్నాను. నేనా మీ సిబిఐ ఆఫీస్కి. ఒక రిచ్ పర్సన్ ని ఎవరు కిడ్నాప్ చేశారు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాం. సరే క్లూస్ దొరకటం లేదా? కిడ్నాప్ అయిన పర్సన్ మగ ఆడ? లేదు, నేను కిడ్నాప్ చేశాను. అని పేరేంటి? రాణి. ఉందా? ఈ క్రిమినల్ గారిని ఎలాగైనా మనం పట్టుకొని తీరుతాం. ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న క్రిమినల్ గారిని పట్టుకోకపోతే మన పరువు ఏంటి, మన డిపార్ట్ పరువు ఏంటి? మనకి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. పట్టుకొని తీరుతాం. నాకు అసలు నిద్ర పట్టట్లేదు తెలుసా? రాత్రంతా ఇదే ఆలోచన. ఎలాగైనా పట్టుకోవాల్సిందే, పట్టుకొని తీరాలి. కొంచెం కూల్ అవ్వండి సార్. ఫస్ట్ మంచి తాగండి. ఏదో చెప్తున్నారు, చెప్పండి. మీరే బరీ కట్టండి సార్. ఒక బ్యాడ్ వాళ్ళకి ఒక గుడ్ ఉంటుంది. మనకి క్రిమినల్ ఎవరో తెలిసిపోయింది. అవునా? అవును సార్. ఒక క్లూ దొరికింది సార్. అవునా? ఒక సోర్స్ కనిపెట్టాను. చెప్పు. మనం వెంటనే ఇప్పుడు అతను పట్టుకోవచ్చు సార్. ఎలా? నేను చెప్తాను, పదండి. చెప్పు. యా మనం సార్. ఈశ్వర్ బాస్, మన రాణి గారు పారిపోవడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? నేను ఎట్లా పాడుకొనిస్తాను బాస్? గుడ్. ఆ రెస్పాన్సిబిలిటీ అంతా నీకే ఇచ్చాను. ఓకే బాస్. ఓకే బాస్. బీ కేర్ఫుల్ ఈశ్వర్. ఓకే బాస్. బాస్ చెప్పు. నాకు చిన్న డౌట్ ఉంది. మన విషయం పోలీస్ ఇన్ఫార్మర్స్కి తెలిసింది బాస్. ఓ మై గాడ్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా లీక్ అయింది? ఎట్లా తెలిసిందో తెలియదు కానీ పోలీస్ ఇన్ఫార్మర్స్కి అయితే తెలిసింది. మనం ఇమీడియట్ మనం రెండు చేంజ్ చేసేస్తే మంచిది బాస్. గుడ్. మనం ఇమీడియట్ ఖాళీ చేసి షిఫ్ట్ చేసేయాలి బాస్. గుడ్. గో. ఓకే బాస్. మనం ఖాళీ చేసేద్దాం. ఓకే బాస్. మన ఎంత సంగతి? అదంతా తర్వాత. ముందు మనం ముఖ్యమైనవి అన్ని తీసుకుని వెళ్దాం. ఇంకొక విషయం, ఓకే బాస్, మనతో రాణిని మాత్రం ఓకే బాస్. తప్పకుండా తీసుకుని వెళ్దాం. ఓకే బాస్. మన కోట్ల ప్రాపర్టీని ఇచ్చి ఆమెను ఎట్లా వదిలేస్తాం బాస్? వెరీ గుడ్ బాస్. ఇప్పుడే నేను అన్ని రెడీ చేస్తాను, సిద్ధం చేస్తాను. ఓకే, కీప్ దట్. ఎవరది? ఎక్కడికి పోతావురా నువ్వు? తప్పించుకోలేవు ఇంకా. ఎంత మందిని మోసం చేసావు ఇట్లా? ఇది సిఐడి ప్రతాప్. యు కాంట్ ఎస్కేప్. యు ఆర్ అండర్ అరెస్ట్.
ఉదయ్ రాణి ఉందేమో చూడు లోపల. ఇంకో గుడ్ న్యూస్, మనం ఇప్పుడు 10 కాలేజెస్ వెళ్ళిపోతున్నాం, మనం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతున్నాం. అక్కడ మనం అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి. 10 కాలేజెస్ ఇమీడియట్గా వెళ్ళిపోతాం. దాని సార్ వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం సేఫ్ జోన్ అదంతా తర్వాత చెప్తాం. ముందు మనం ఇక్కడ ఖాళీ చేసేయాలి. మనం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాం. ఓకే, నీకు ఏ ఇబ్బంది ఉండదు. నాడు నేను ఓకే. ఇదిరా సేఫ్ జోన్, నేను నీ సేఫ్ జోన్ లో పెట్టా పదా. ఈరోజు నీ ఆట కట్టు. మీరేనా రాణి? రెండమ్మా, మిమ్మల్ని నేను సేఫ్ జోన్ లో పెడతాను ఇప్పుడే. వీఆర్ ఫ్రమ్ సిఐడి. నా వీఆర్ ఆన్ సేఫ్ జోన్. కమ్ సేఫ్. ఏమ్మా నువ్వేనా రాణి అయితే? ఓకే, ఇంకేం వరీ అవ్వకమ్మా, అంతా అయిపోయింది. విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, డోంట్ వరీ. మీ పేరెంట్స్ ఆఫీస్లో ఉన్నారు, ఆఫీస్కి వెళ్దాం. ఉదయ్, ఏంటి విన్నాను, నీ ఫ్రెండా? అవును సార్, నా ఫ్రెండే. ఒకప్పుడు ఎంతో నిజాయితీగా ఉండేవాడు, కానీ ఇప్పుడు చట్ట విరుద్ధంగా పనిచేస్తాడు కాబట్టి చట్టం ఎవరైనా గ్రేట్. థ్యాంక్ యూ సార్. యు ఆర్ గ్రేట్. థ్యాంక్ యూ. ఏమో అక్కడ ఏమన్నా ఇబ్బంది పడ్డావా? అంతా ఓకేనా? డోంట్ వరీ, జాగ్రత్తగా ఉండు. మీ పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు, వస్తారు. పేరెంట్స్ ఉదయ్ సార్, వాళ్ళ పేరెంట్స్ ఏది? వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు సార్. అవునా? అవును సార్. ఫైన్. అయితే ఇప్పుడు ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసేసి ఫార్మ్స్ సంతకం తీసుకొని పాపం అమ్మాయిని వాళ్ళకి ఓకే. అబ్బాయి తీసుకెళ్ళిపోతాం. ఓకే రైట్. ఓకే అమ్మా, బయట టేక్ కేర్.